మనం చూస్తున్నాం ఏది నిజంగానే మీకు అంత గెలుపు మీద నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి మార్ఫుడ్ వీడియోస్ మీరు ఇవ్వాల్సిన అవసరం అలాంటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది చేశాము అన్నప్పుడు దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది దాని మీద ఎందుకు మీరు ఇట్లాంటి డిస్కషన్ పెడుతున్నారు అన్నది నరసయ్య గౌడ్ గారు మీరు రెస్పాండ్ అవ్వాలి సార్ నేను ఏమంటున్నా ఈ మార్పింగ్ చేసిండ్రు అని ఒక ఆరోపణతోటి ఒక నోటీస్ ఇచ్చిండ్రు దాన్ని వైరల్ చేయడానికి సీఎం పేరు తీసుకున్నారు అంతవరకే కానీ అందులో వాస్తవాలు ఏమున్నాయనేది నేను మీరు చెప్పడం కాదు అది పూర్తికి వెళ్తుంది అది స్క్రూటినీ చేస్తారు దాని తర్వాత ఏమవుతుంది అనేది లెక్క కానీ ఈ 10 రోజులలో దీని మీద చర్చకు మళ్లించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది వాస్తవం వాళ్ళు 2-3 విషయాలు మాట్లాడుతున్నారు ముస్లిం రిజర్వేషన్ అనేది ఎక్కడుందండి నేను ఏమంటున్నా ఇక్కడ బీసీలలో వాళ్ళ గ్రూపులు చేసి వాళ్ళతో కుల అంటే వాళ్ళు ఏవే వృత్తులు చేస్తారో వాళ్ళ పరంగా తీసుకొని వచ్చిన 4% తీసి బీసీలకు ఇవ్వాల్సిన అవసరం వీళ్ళు 60% పెంచవచ్చు కదా 70% పెంచవచ్చు కదా మీకు 303 సీట్లు మీ 350 సీట్లు ఉన్నాయి కదా ప్రజలకు ఆ సీలింగ్ తీసేసి పెంచడానికి మీకు చేత కాదు కానీ ఆ పేద వెనుకబడ్డ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు 4% ఇస్తే దాన్ని గురించి ఎస్సీలకు ఇస్తారట అరే ఆగండి నేను ఏమంటున్నా మీరు 50% సీలింగ్ ఎత్తివేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదు మీకు నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేవలం మతము రంగుతోటి వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు మీకు ఒక కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళ మేనిఫెస్టో చూడండి వీళ్ళ మేనిఫెస్టోలో సామాన్య మానవులు ఉండరు సామాన్య మానవుని చుట్టూ వీళ్ళ మేనిఫెస్టో కానీ వీళ్ళ ఆలోచన కానీ తిరగదు కేవలం మా రాహుల్ గాంధీ అంటారు సూటుబూటు ప్రభుత్వం అని కేవలం సూటుబూటు వేసుకున్నటువంటి వారి గురించి మాత్రమే మోడీ గారి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఇలా పేద ప్రజలకు ధరలు పెరిగినాయి వాటిని తగ్గించు మహాప్రభు అంటే వాళ్ళకి వినపడదు ఇలా పెట్రోల్ ధర తగ్గించమంటే వినపడదు గ్యాస్ ధర తగ్గించమంటే వినపడదు కానీ 14.5 లక్షల కోట్ల రూపాయలు సూటుబూటు వేసుకున్నటువంటి వాళ్లకు రద్దు చేయమంటే మాత్రం అది హాయిగా ఉంటుంది వాళ్ళకు మీరు అన్న పాయింట్ యాక్సెప్ట్ చేస్తున్నారు నరసయ్య గౌడ్ గారు నేను ఏమంటున్నా వీళ్ళు ఇదొక సంచలనం కొరకు మాత్రమే తీసుకొచ్చిండ్రు అంతే అయితే ఇక్కడ అంటే మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే నిజంగానే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు అన్నది కంపల్సరీ దేశంలో ఓటర్లను ప్రభావితం చేసే ఒక అంశము అందులో ఆయన మాట్లాడిన 2 డిఫరెంట్ వీడియోస్లో లేకపోతే ఒక వీడియోలో డిఫరెంట్ సందర్భాల్లో వాడిన వీడియోలను తీసుకొచ్చి ఒక చోటు చేర్చి దాని ద్వారా రిజర్వేషన్లు ఎత్తేయబోతోంది బీజేపీ పార్టీ అని చెప్పి దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఓట్లను సంపాదించే ప్రయత్నం ఎందుకు చేశారన్నది కదా సరే అది ఫేకా ఒరిజినలా మీరు చేశారా చేయలేదని పక్కన పెడదాము దాన్ని ప్రమోట్ చేసింది అయితే మీ పార్టీ సోషల్ మీడియానే కదా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ రోజు నిన్న కూడా అది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు ఏమంటుండయన మీరు 2000లో వాజ్పేయి గారు ఉన్నప్పుడే వెంకటాచలం కమిషను రాజ్యాంగ సమీక్ష కొరకు వేసిందంటే ఏం సమీక్ష చేస్తారు దాంట్లో ఇది కూడా ఇమిడి ఉంటది కదా అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ మేము అడిగేది ఏంటంటే మీరు కేవలం కేవలము 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెనుకబడినటువంటి ఆ వర్గంలో వెనుకబడిన దోబీ ముస్లింలని ఇంకో రకమైన ముస్లిం వృత్తిపరంగా వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని బీసీలకి కింద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు కేవలం 4% గుంజుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం వల్ల జరిగేది ఏముంది నేను ఏమంటున్నా మీకు పూర్తి మెజారిటీ ఉంది కదా మీరు 50% సీలింగ్ ని ఎత్తేసి మీరు ఎందుకు చట్టం చేయలేకపోతా ఉన్నారు 60-70% ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు కేవలం 10% ఉన్నటువంటి ఈబీసీ రిజర్వేషన్ తేగలిగినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు కేవలం అడ్డం పెట్టుకొని ముస్లింలు అని చెప్తూ లాస్ట్ కు హిందువుల మంగళసూత్రాలను కూడా ఎగతాళి చేసేంత వరకు